Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you are absolutely fine. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే రైడ్. నేను సండే రైడ్ సోలోగా ట్రావెల్ చేద్దాం అనుకున్నా. లైక్ నాకు గ్రూప్ అనేది లేదు, నేను సోలోగా స్టార్ట్ చేసిన కాబట్టి. సో నాకు నార్మల్గా వేరే పర్సన్స్కి ఇట్లా ఎవ్వరు తెలియదు. నిన్న నేను ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటే నేను దగ్గరున్న లొకేషన్లో ఒక అతను కలిసిండు, రిషి అని. సో వాళ్ళకి ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారు, R15 MT డ్యూక్ వీళ్ళు ఉన్నారు, NS 200 ఇట్లా. సో వాళ్ళతో జాయిన్ అవుతావా అన్నారు. సో ఇంకా ఒక గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది అనేసి నేను సరే ఓకే అన్నా. సో ఇంకా మనం రేపు సండే రైడ్కి అనేది వెళ్తున్నాం. ప్రాబబుల్లీ ఒక 7-10 మెంబర్స్ వరకు ఉంటారంట గ్రూప్లో, ఇంకా ఎక్కువనే ఉన్నారంట. బట్ యా మనం MT అండ్ ఇంకా ఈ బైక్స్ అయితే ఉంటాయి, R15 యమహా బైక్స్ అయితే ఉంటాయి, వేరే బైక్స్ కూడా ఉన్నాయి, KTM RC 200 ఇవి ఉన్నాయి. సో ఇంకా నేను సోలోగా అనుకున్నా. బట్ ఈ సండేనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆ వ్లాగ్ అనేది. కాకపోతే ఇంకా వీళ్ళతోని కొలాబ్ అయ్యి చేయాల్సి వస్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వ్లాగ్లో నా మైక్ సెటప్ అన్నీ నేను ఫోన్లోనే కదా రికార్డ్ చేసేది, ఆడియో మీకు ప్రాపర్గా వినిపించదు. అండ్ అసలు ఒక నేను 90 అట్లా ఒక 120 స్పీడ్ వెళ్తే మీకు ఆడియో అనేది అస్సలు వినిపించదు. బికాస్ ఐ డు నాట్ హ్యావ్ ఏ ప్రాపర్ సెటప్. మోటో బ్లాగ్కి ప్రాపర్ సెటప్ అనేది లేదు, నా మైక్ కూడా అవన్నీ ఎగ్జాక్ట్ ఏం లేదు. సో తొందరలోనే మనం తీసుకుందాం కెమెరా ఇట్లా అవన్నీ Insta 360 అనుకుంటున్నా, తీసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా మోటో బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. లేదు బ్రో, ఒక 130 ఆ స్పీడ్లో ఉన్నది, టెస్ట్ చేసే పెట్టుకున్నా. సాయి బ్రో ఏం అడుగుతుండంటే, నువ్వు మౌంట్ చేసుకున్నావు కదా మరి మొబైల్ ఉంటుందా మరి నువ్వు అంతే స్పీడ్ వెళ్తే అని అడుగుతుండు. గ్రూప్లో ప్రతి ఒక్కరు నా మొబైల్ గురించే వరి అవుతున్నారు, ఉంటుందా పడిపోతుందా కెమెరా తీసుకోవచ్చు కదా బ్రో అని. చూద్దాం, మనమైతే ఇంతకుముందు మనకు ఇట్లనే మౌంట్ చేసినాం కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది. సో గైస్, నా వాయిస్ అయితే మీకు వినిపించకపోవచ్చు, ఎందుకంటే మేము ఇప్పుడు మినిమం ఒక 130-140 అయితే స్పీడ్ వెళ్తాము. నా దగ్గర ప్రాపర్ సెటప్ లేదని చెప్పిన కదా, సో అందుకే నా మైక్, నాది రిసీవర్ మైక్. సో విండ్ వాయిస్ని బాగా డిటెక్ట్ చేసుకుంటుంది. లైక్ మనకు విండ్ వాయిస్ ఎక్కువ వస్తే ఇంకా మన వాయిస్ ఏం వినిపించదు, తెలిసిందే కదా. సో ఇంకా మనం ఈ వ్లాగ్లో అయితే రాదు, నెక్స్ట్ వ్లాగ్లో అయితే ట్రై చేస్తాను నేను బెటర్ మైక్ తీసుకోనికి. వెనక బ్యాక్ సైడ్ మళ్ళా ఇది చూడు భయ్యా, అటు ఎందుకు చూస్తున్నాం. MT-15 అప్రోకోవిక్ ఉంది కదా, స్టార్ట్ చేసిండు, క్రూజ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా స్పీడ్. చలో ఇంకా మనం కూడా స్టార్ట్ అయిపోదాం. అసలు ప్లాన్ అయితే ఎట్ సైడ్ నాకు కూడా అంత క్లారిటీ లేదు. నేను ఏమనుకుంటున్నా అంటే, ఇట్లా గండి మైసమ్మ నుండి ఇంకా మనం నర్సాపూర్ హైవే ఉంటుంది కదా, నర్సాపూర్ హైవే పైకి వెళ్ళిపోతాము. సో ఇంకా అక్కడ మాకు రోడ్స్ కూడా ఖాళీగా ఉంటాయి, అక్కడ నుంచి ఇంకా మంచిగా స్పీడింగ్ చేయొచ్చు బైక్ అయితే. అనిపించాలి, బట్ ఈరోజు ఎంతో అంటే
మనమైతే గండి మైసమ్మకి వచ్చేసినాం మనం. బాచుపల్లి అంటున్నా, గండి మైసమ్మకి వచ్చేసినాం మనం. నాకైతే అసలు 0.1% కూడా తెలియదు, లైక్ ఎక్కడికి వెళ్తున్నా నేను. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ దెమ్. సో నేను బైక్ని కొన్ని రోడ్ పైన వేవ్స్ ఉన్నాయి, స్టెబుల్గా పట్టుకోవాలి ఇంకా కాళ్ళతో ట్యాంక్ని. నో డెస్టినేషన్ అన్నమాట, వెళ్ళిపోవడమే ఇంకా మనం. అన్నమాట ఇక్కడ ఎక్కుతుండే, ఇక్కడ ఒక సర్కిల్, అందరు ఒక సర్కిల్ కొట్టేసి ఇంకా మెదక్ సైడ్ అనుకుంటా. ఇందాక మన వాళ్ళు అయితే మెదక్ సైడే అన్నారు. సో మెదక్ పోతున్నాం ఒక 70 km ఇక్కడ నుండి. బ్రో 1 సెకండ్. Abroad safe love. Monkey bro, bike monkey ఎక్కింది. ఇట్లా వచ్చేసినాం లోపలికి టిఫిన్ తిన్నీకి. లొకేషన్ కూడా తెలియదు అసలు ఏడికి వచ్చినాము, నాకు తెలియదు, వీళ్ళకైతే తెలుసు ఎక్కడికి వచ్చినాము. మీరు స్టార్ట్ అయిపోండి, వచ్చానే ఉంటాను నేను. మనోడు మొత్తం ఎండకే ఉన్నాడు. ఇప్పుడు మేము కరెక్ట్ లొకేషన్లో ఎక్కడున్నామంటే ఏడుపాయల టెంపుల్ ఉంటుంది కదా, మెదక్ సైడ్. ఇట్లా లోపలికి వచ్చేసినాం టిఫిన్ చేయడానికి. మన వాళ్ళు గ్యాప్లు వెళ్ళిపోయారు ముందరికి. నేను వెళ్ళేది కరెక్ట్గా
ఎండ అయితే మామూలుగా లేదు అసలు నిజంగా. సో అందుకే మేము ఇట్లా చెట్ల కిందికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ కొంచెం కూల్ ఉంటుంది తిననీకి. ఇట్లా రెస్టారెంట్స్కి ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ బెస్ట్ అంటే మాకు సరౌండింగ్స్లో అయితే మాకైతే ఇక్కడ అనిపించలే. క్రేజీ క్రేజీ రైడ్ అసలు ఇది సండే. 50 కిలోమీటర్స్ 18 మినిట్స్లో వచ్చేసినాం అంటే అసలు నాకు ఇంత కూడా అనిపించలేదు తెలుసా. అసలు నేను ఒక 50 కిలోమీటర్స్ వచ్చినా అని ఇంత అనిపించలే. ఓవరాల్గా మేము ఒక 70 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ వేసుకోండి, హాఫ్ అన్ అవర్ అటు ఇటు వేసుకోండి, ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం మొత్తం. ఇంకా మొత్తం 130, ఇంకా 130 120 మినిమం స్పీడ్, తగ్గేదేలే. ఫ్యూయల్ లేదు బ్రో, గుంజుతారు. ఎవరి దాంట్లో లేదు తెలుసా ఫ్యూయల్ అసలు. ట్రాక్ రేసా అయితే ఇందాక ఏంటంటే నర్సాపూర్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు లైక్ వ్యూ అసలు మంచిగా ఉండే, రోడ్స్ కూడా క్రేజీ ఉండే, కార్నరింగ్కి బాగుండే అసలు. బ్యాడ్ లక్ ఏంద్రా అంటే నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగినాక బ్రేక్ఫాస్ట్కి ఇట్లా వాటర్ తాగడానికి ఆగినాం. అప్పుడు ఇంకా కొంచెం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, ఓటీజీతో పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని. ఇంకా రియాక్షన్ వీడియోస్ బాగా వస్తున్నాయి అభిషేక్ బ్రో బైక్కి. లైక్ ఎగ్జాస్ట్ ఉంది కదా, అది దారం కట్టుకుండు. నేను కూడా అదేమో ఇట్లా గట్టిగా అయిపోయింది అనుకున్నా. ఆయిల్ ఫ్రంట్ బ్రేక్ ఫెయిల్ అయిందా? వెనకదా? ఓ స్ప్రింగ్ ఏమైంది కదా స్టోరీ. రిషి రైడర్ చల్. బోత్ ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది నాకు. వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తా ఇంకా నేను, ఎందుకంటే నా మైక్ రిసీవర్ ఉంటుంది కదా, రిసీవర్ కనెక్ట్ అది రిసీవ్ అవుతుంది, బట్ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇట్లా పిన్ కనెక్ట్ చేసుకుంటే లోపల పిన్ లూజ్ అయిపోయింది. సో ఇదన్నమాట మన సండే రైడ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. శాండీ ప్రో బండి అయితే నడుపుతున్నా. మా ఏంది బ్రో స్టాండ్ ఇంత హార్డ్ ఉంది? ఇంకా రెస్ట్ తీసుకో బ్రో నువ్వు. సో సాయి బ్రో ఇట్లా బిట్టు బ్రో వాళ్ళందరూ ఇంకా వాళ్ళు వేరే అందరు అక్కడ డివైడ్ అయిపోయారు. సో ఇంకా నేను రిషి బ్రో ఇటు వచ్చేసినాం. వీడియో అయితే క్రేజీ వచ్చింది అనుకుంటున్నా. ఒక 130 120 స్పీడ్ వెళ్ళాం కాబట్టి వాయిస్ వినిపించకపోవచ్చు మీకు, నేను కూడా చూడాలి అసలు ఒకసారి. సో అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే 50 కిలోమీటర్స్ 18 మినిట్స్లో వెళ్ళిపోయినాం మేము. అది సాయి బ్రో దగ్గర ఉందనుకుంటా, ఇన్స్టా 360లో రికార్డ్ చేసింది బ్రో. సో వీలైతే అది కూడా పెడతా నేను, లైక్ ఎన్ని మినిట్స్ అనేది ఉందో. సో
సో ఇంకా నెక్స్ట్ మోటో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.